హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తుంది. సో లాస్ట్ టైం చూసుకుంటే వీళ్ళు ఫైనల్ వరకు వచ్చారు. ఈసారి చూసుకుంటే కనీసం ప్లే ఆఫ్స్ వరకు అయినా సరే వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించలేదు. సో ఇప్పటి వరకు వీళ్ళు 7 మ్యాచెస్ ఆడితే వాటిలో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో దీంట్లో చూసుకుంటే 4 పాయింట్స్తో మరి టేబుల్లో ఎక్కడో 9th పొజిషన్లో ఉన్నారు. సో మరి వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళటం కష్టమేనా అంటే సో కష్టంగానే కనిపిస్తుంది. సో కానీ అసాధ్యం అయితే కాదు. సో మరి మిగిలిన మ్యాచెస్లో ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి. వాటిల్లో 6 మ్యాచెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మరి అయితే గెలుస్తారా అంటే సో మరి దానికైతే ఆన్సర్ లేదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం 7 మ్యాచ్ల్లో కూడా 3 మ్యాచ్లు మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఉండే. సో 4 మ్యాచ్లు వచ్చేసరికి అవేలో ఉండే. సో ఆ అవే గ్రౌండ్స్లో కూడా చూసుకుంటే మీరు చెన్నై చపాక్ స్టేడియం అది మరి స్పిన్ పిచ్, దాని తర్వాత బౌలింగ్ ట్రాక్ అది, దాని తర్వాత మరి బెంగళూరు పిచ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. దాని తర్వాత గుజరాత్ టైటన్స్. సో మరి అహ్మదాబాద్లో వచ్చేసరికి మరి అక్కడ రెడ్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తాడా, బ్లాక్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తాడా అనేది తెలియదు. సో మరి అది కూడా డౌటే. దాని తర్వాత లక్నో వచ్చేసరికి లక్నో కూడా మరి బౌలింగ్ పిచ్ యూజ్ చేస్తారు వాళ్ళు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళకల్లే స్ట్రెంత్ వచ్చేసరికి వీళ్ళకి బ్యాటింగ్. సో మరి అటువంటి బౌలింగ్ పిచ్ల మీద మరి వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేదే ఇక్కడ మ్యాటర్. సో ఏదేమైనా సరే మరి మిగిలిన మ్యాచెస్లో కనీసం 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ అన్నా గెలిస్తే తప్ప సో వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకున్నారా? అసలు ఎస్ఆర్హెచ్ ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్ది అనుకుంటున్నారా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి.